ఏట్రమ్మక్క ఎలాగొన్నా ఏమైంది? పిల్లకి అమెరికా సంబంధం అన్నా ఏదన్నా? మంచి సంబంధం వచ్చింది. పీసీఓడి ప్రాబ్లం వలన పాపకి ఆరోగ్యం బాగోలా, ఏం చేయాలో అర్థం కావట్లా. అదేం ప్రాబ్లం లేదక్క, ఆ పాప కూడా అలాంటి ప్రాబ్లమే. మెడినా హాస్పిటల్కి తీసుకెళ్ళా, 2 పిల్లలు పుట్టారు. అక్కడికే తీసుకెళ్దాం అమ్మాయిని. అవునా? నమస్తే మేడం, పాపకి పీసీఓడి ప్రాబ్లం మేడం. ఓకే, అందుకని తీసుకొచ్చాను. నమస్తే అండి. హాయ్ మేడం. హాయ్ అండి. మ్యామ్, నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఒక 4 years నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. అంటే ఇంతకు ముందు చూపించాను మా సైడ్, దానివల్ల నాకేం ఉపయోగం లేదు. అదే మా వాళ్ళు చెప్పారు నాకు, అంటే ఇట్లా మెడినైన్ అనే హాస్పిటల్ ఉంది, అక్కడ హోమియోపతి అట్లా మంచిగా చేస్తారు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదంటే ఇక్కడ దాకా వచ్చారు. పీసీఓడి అంటేనే మనకి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేసి అని అంటాము. సో బేసికల్ గా మనకి సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు. అంటే మనకి ఏదైతే పీరియడ్ రావాల్సింది ఉంటుందో అది పీరియడ్ రాకుండా ఇవి అడ్డుపడుతూ ఉంటాయి సిస్ట్లు అనేటివి. సో ఇలాంటి వాటికి అయితే కనుక మనకి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మాకు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? అసలు హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు. ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండా పర్మనెంట్ గా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ మెడిసిన్స్ అనేవి యూజ్ చేసుకోండి రెగ్యులర్ గా. 1 month తర్వాత రివ్యూ ఇవ్వండి, ఎలా ఉందనేది చూద్దాం. ఓకే రావడానికి ఇచ్చాను. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.